ఉప్పు కారం అన్నీ వేసి పెట్టినా కలపలేదుగా. కలుపుతా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా పోతాంది? చాలా రోజులు అవుతుంది కదా. మనం ఒకటి అబ్జర్వ్ చేసినావా, ఎప్పుడు చికెన్ వండినా కూడా నైట్ పూట లాగే అవుతుంది. అసలు డే టైంలో మనం తెచ్చుకోం చికెన్, ఎప్పుడైనా నైట్ టైము ఏదైనా పండగ లేకపోతే ఇంకేమన్నా అకేషన్ అట్లాంటిది ఏమన్నా ఉంటే డే టైంలో తెస్తాం. అప్పుడు ఏమన్నా బ్లాగ్ అవుతుంది. చికెన్ వండినప్పుడల్లా నైట్ బ్లాగే అవుతుంది. అల్లం కంప్లీట్ అయిపోయింది కానీ సరుకులలో అల్లం తేలేదు. షాపులో బాగాలేవు మరి అక్కడ అల్లం. అదేంది అల్లం అంతా ఎండిపోయినట్టుగా ఉంది. ఎల్లిపాయలు బాగానే ఉన్నాయి కానీ అల్లం ఎండిపోయినట్టు ఉంటే ఇక తేలేదు. ఉల్లిగడ్డలు తెచ్చే షాప్లో తేవచ్చులే అని తేలేదు. పిల్లలు అయితే ఒక్కొక్కటి అయితే తిన్నారు. చపాతీ చేసిన ఈరోజు. మరి ఒక్కొక్కటి తిన్నారు అని అంటే ఏం తిన్నారు అనేది నీకు తెలుసు, నాకు తెలుసు. మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు కదా. అంతే, ఇంతసేపు ఇక అని 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 అట్లా అయిపోయింది. ఏమన్నావు? చపాతీ చేసిన నీతో చెప్పిన కదా ఫోన్ లో, అట్లా వెళ్ళిపోయింది మైండ్ సెట్. చూడండి ఫ్రెండ్స్, ఇక సరిపోన్ అయితే చేసిన నలుగురికి. పిల్లలు అయితే ఒక్కొక్కటి అయితే తిన్నారనమాట. ఎన్ని రోజులు అయితే అడగబట్టి చపాతీ 3-4 రోజులు అవుతుంది. చపాతీ అని అన్నప్పుడల్లా ఏదో ఒకటి ఏంది, తాలింపు అన్నం, ఉప్మా కూడా అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇక అప్పుడే కంప్లీట్ చేసినావా? సరుకులు తెచ్చి 4 రోజులు కూడా కావట్లేదు. అయిపోయింది. ఎంత? ½ కేజీ నువ్వు రాసింది. ½ కేజీ అయితే ½ కేజీ 2 సార్లు చేసిన, కంప్లీట్ అయింది. ఇక మళ్ళీ పెద్ద ప్లేట్లో కలపొచ్చు కదా. ఎందుకంటే ఆ ప్లేట్లు కూడా ఆదా చేస్తాను. ఎందుకు కరిగిపోతాయా అరిగిపోతాయా ప్లేట్లు? ఏమరిగిపోగానే సరిపోయిద్దిలే అని అన్నీ ఎట్లా అనుకుంటావు చెప్పు. నువ్వు ఎప్పుడైనా పెద్ద ప్లేటే కదా కలిపేది. మరి ఈ ప్లేట్లో కలిపే బదులు ఇక టమాటాలు కోసిన ప్లేట్లో కలిపితే బాగుంటుంది. అలా కలిపితే బాగుండేది, ఇంకా పొదుపు అయ్యేది అంటున్న ప్లేట్లు. అట్లా నేను చెప్పేది. ఎందుకు వేస్ట్ చేస్తావు చెప్పు అనవసరంగా. ఏమో ఇందాకలా వీడియో ఏదో చెప్తాను, నాకేం అర్థం కావట్లేదు. ఏం చెప్పినావు? మన సబ్స్క్రైబర్లకి ఏదో చెప్పినావుగా. ఏది అంటే కొంతమంది ఉంటారు కదా, కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళకి వ్యూస్ రావట్లేదని కొంతమంది బాధపడతా ఉన్నారు. అంటే కొంతమంది కామెంట్ కూడా పెట్టారు, వ్యూస్ రావాలంటే ఏం చేయాలని కామెంట్ పెడితే నేను వీడియో చేసి చెప్తలే అన్నట్టుగా కామెంట్ పెట్టిన. అయితే వీడియో చేసిన ఇట్లా మీరు ఒకవేళ మానిటైజేషన్ కాకుండా ఉంటే మీ వీడియోస్ కి, అంటే మీ ఛానల్ కి మానిటైజేషన్ కాకుండా ఉంటే 1000 సబ్స్క్రైబర్స్ కాకుండా ఉన్న వాళ్ళు ఒక 300-400 అట్లా ఉన్నారనుకో, అదే వాళ్ళ వరకు మాత్రమే ఒక 5-6 నిమిషాల వీడియో తీస్తే సరిపోతుంది. అవును, లెంత్ ఎక్కువ తీయొద్దు అనేసి చెప్పిన. అట్లా మగ్గుతాను, అల్లం వేసిన, లెంత్ ఎక్కువ తీయొద్దు అని చెప్పిన. అట్లా లెంత్ ఎక్కువ తీస్తే ఏంటంటే వాళ్ళు పూర్తిగా చూడరు, స్కిప్ చేసుకుంటూ చూస్తారు. అలాంటప్పుడు వాళ్ళ వీడియో ఎట్లా వ్యూస్ వస్తాయి చెప్పు. అట్లా అని చెప్పిన అన్నట్టు ఇంటిచ్చా. పర్లేదు, పెద్ద యూట్యూబర్గా అయినావు నువ్వు కూడా. టెక్ ఛానల్ ఒకటి పెట్టిస్తే ఇక నీకు కూడా కదా. అమ్మ టెక్ వద్దులే, అట్నే తెలుసుకోవాలా హింట్స్. అట్లా తెలుసుకొని వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి కదా. ఇక మనకే కాకుండా వాళ్ళకి కూడా వస్తాయి వ్యూస్ అన్న ఆలోచనతో అట్లా చెప్పా అన్నట్టు. మనం ఎదుర్కొన్న సమస్యలు ఎటువంటి, మన ఛానల్ పరంగా మనం ఎట్లాంటి చేయాలి అది మనకు సంబంధించిన చెప్పాలి. కానీ వేరే వాళ్ళు ఎవరో చెప్తారని వాళ్ళు చెప్పొద్దు. మనం ఏ విధంగా ఇబ్బంది పడితే మనకు ఏ విధంగా ట్రై చేస్తే వ్యూస్ అంటే వస్తున్నాయి. స్టార్టింగ్ లో కొత్త ఛానల్ స్టార్టింగ్ లో నేను ఎట్లా గ్రోత్ చేయగలిగినా అనేది దాని గురించి కూడా చెప్పిన. ఏ వీడియో నాది వైరల్ అయింది అనే దాని గురించి చెప్పిన. మసిగుడేది అని కూడా చెప్పిన. జరిగి ఇట్లా కొంచెం నిండో తీసుకుంటా బయట. అవి చెప్పు. ఇంకో చీర ఏమైంది మరి, నువ్వు కింద కూర్చున్నావు? అమ్మా తెలుగులో కూడా ఉంటాయి చూడు. ఏదో బొమ్మ లేదు అంటాను. నేను అట్లా బయటికి పోయి వచ్చేసరికి ఇది మాడిపోయా చపాతి. ఏం పని మరి, పెద్దోళ్ళు పోయి రమ్మంటే పోయి వచ్చేదిగా.
కొంచెం తగ్గించి పెడదాం ఉడుకుతుంది అది. ఉడికిందా? ఉడికింది. ఉప్పు కారం వేద్దాం. కొత్తిమీర లేదు కదా? ఓకే, ఏదో ఒకటి అయితే ఉండాలి. ఇంట్లో పండించిన పూజలు ఇంకా అలా కొంచెం అన్నం తిన్నారు కాబట్టి ఆగగలుగుతారు. ఇప్పుడు అన్నం తిన్నారు, ఒక చపాతీ తిన్నారు. లేకపోతే ఇక్కడ కూర ఉడుకుతా అంటేనే అక్కడ కడుపులో ఉడుకుతా ఉంటుంది వాళ్ళకి. ఆకలి ఆకలి. అన్నం తిని చపాతీ తిన్నారా? తింటారా మరి ఇప్పుడు మళ్ళా? వండి వేస్ట్ అవుతుందా? తింటారులే, ఒక్కటే తిన్నారుగా. కొద్దిగా వేసారు ఉండాలనే కొంచెం పోసిన వేసారు చపాతీలకి. ఉండాలి. నేను చెప్పకపోయినా నీకు తెలుసు కదా అని నేను చెప్పలేదన్నమాట. ఎసరు లేకపోతే మళ్ళా వాళ్ళు తినరుగా. ఎసరు కాదు, సూపు. సరిపోనైతే చేసిన. ఎవరెన్ని తినాలనుకుంటే అన్ని తినేయండి చపాతీ. సరేనా అమ్మ? ఏమైంది బిడ్డ? ఎటు పోయిన? అంతగానం కష్టపడకండి బిడ్డ. ఇక ఆమె అయితే కదులుడు లేదు కదా, ఫిక్స్ అయిపోయింది ఇక కింద. అసలు మళ్ళీ ఏమంటే తిత్తాను కదా మూత. ఏం మర్చిపోయాను? కొంచెం మసాలా సిమ్లో పెడదాం. ఏం తీస్తాను అమ్మ? కలపకు, మూత పెట్టేసి. అదే అవుతుంది. ఏంటి నిద్ర వస్తుంది ఇక, అయినట్టే ఇక కంప్లీట్ అయింది. పండుకోపురిచ్చు అంటదిలే, నిద్ర వస్తుందేమో. అసలు పడుకుంటే అయిపోయా. చల్లగా ఉండానే తెలుసా నీళ్ళైతే. అది ఎప్పుడో చేయాల్సిన పని. అనవసరంగా ఫ్రిడ్జ్లో వాటర్ తాగి, ఆ వాటర్ ఈ వాటర్ తాగి, అక్కడ వాటర్ ఇక్కడ వాటర్ తాగి, ఉన్నకాడ ఉండక ఆడికి ఇడికి పోయి హెల్త్ ఖరాబ్ చేసుకుంటాం, వాళ్ళు ఖరాబ్ చేసుకుంటాం. కానీ ఎప్పుడో మాత్రం వీడియోలో గట్టిగా వేసుకుంటా. నాకు దెబ్బలు తింటావని నాకు అనిపిస్తుంది. సండే ఈరోజు చపాతీ చేసిన, చికెన్ వండుతానా, కానీ దెబ్బలు తినకు. చెప్పేది అయితే అది నీ ఇష్టం మరి. సరే సరే, నువ్వు అంతగానో మంచితనంతో చెప్పినాక మళ్ళీ నేను ఉండని నువ్వు తిందు. అరే అరే బయట ఇస్తా బోల్ని తర్వాత తీసుకొని తిందులే, మేము అనుకున్నాం. ఏముంది కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇక చికెన్ అయితే అయింది, అయినట్టేగా. పిల్లలకైతే ఇక పెట్టేస్తా. మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉన్నది వాళ్ళకి. రేపు ఒక రోజు ఉంటుంది, మళ్ళీ ఎల్లుండి ఉండదు. ఎల్లుండి అయితే శ్రీరామనవమి ఉంది కదా, అందుకని హాలిడే ఇస్తాను తెలిసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. ఉన్నోళ్ళు వీడియో మొత్తం ఉండి మమ్మీతో సహా మాట్లాడుకుంటూ మన సబ్స్క్రైబర్లకు ఏమైనా ముచ్చట ఉంటే చెప్పాలి. లాస్ట్ మూమెంట్లో వచ్చి బాయ్ చెప్పడానికి అయితే హుషారు ఊరుకొస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.